ఓకే. ఇంకా మీ దగ్గర బ్యాంగిల్స్ ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి మీ దగ్గర? బ్యాంగిల్స్ కంకణాలు ఉన్నాయండి, అన్కట్ కంకణాలు, డైమండ్ గాజులు ఇలాంటివి. అంటే ఎలా చెప్పాలంటే ఎన్ని రకాలను చెప్పని కాదు, కస్టమర్స్కి ఏ రకం కావాలి చెప్పండి. నేను అడిగేది నా దగ్గర ఏముంది అనేది అన్ని షాప్లో ఉంటుంది. చాలా బ్రాండెడ్ షాప్లో చాలా ఆర్నమెంట్స్ మీకు రెడీగా దొరుకుతాయి. అది కాకుండా మీకేం కావాలి అనేది. ముందుగా ఇప్పుడు నా ఓన్లీ గోల్డే ఉంటుందా మీ దగ్గర, డైమండ్స్ కూడా ఉంటాయా? డైమండ్స్ అయితే పెద్దగా ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఇప్పుడు మార్కెట్లోకి ల్యాబ్ గోల్డ్ డైమండ్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి డైమండ్ మేము ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేయట్లేదు. గోల్డ్, కుందన్, అన్కట్, పచ్చి, పోల్కి ఇలా ఏ రకమైన ఆర్నమెంట్స్ అని ఉంటాయి. డైమండ్స్ కూడా చేస్తాము, బట్ అది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఎక్కువ కస్టమర్కి చెప్పేస్తాము, అమ్మ ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఓపెన్గా చెప్తాను ఇలా ఉంటుంది డైమండ్ కాబట్టి మీరు ఓకే అంటే చేస్తాము అని చెప్తాం. చైనీకి అయితే ప్రతిదీ అవకాశం ఉందండి. ఒక చిన్న పాపడ బిల్ల నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఏం కావాలంటే చైనీకి మాత్రం మన స్టోర్లో అవకాశం ఉంది. కాదు అనే వర్డ్ మాత్రం 99% నేను చెప్పలేను. సో వడ్డానాల కలెక్షన్ ఎలా ఉంటుంది మీ దగ్గర? మా దగ్గర అష్టలక్ష్మి వడ్డానాలు చాలా అద్భుతంగా చేస్తామండి. ప్లస్ ప్లెయిన్ వడ్డానము, డిటాచబుల్ పెండెంట్స్ అద్భుతంగా ఉంటుంది. అంటే మేము గోల్డ్ కి సంబంధించి స్పెషల్ లైట్ వెయిట్ ఆర్నమెంట్ ఉంది. ఒక సుమారుగా మీకు ఒక కుందన్ ఇయర్ రింగ్స్ ఉందనుకోండి, అది ఒక 30 గ్రాముల్లో మార్కెట్లో ఉంది. అదే ప్రోడక్ట్ నేను ఒక 20 గ్రాముల్లో చేస్తాను. ఎలాంటి ఫినిషింగ్లో కానీ ఎలాంటి సైజ్లో కానీ డిఫరెన్స్ ఉండదు. అది మా స్పెషాలిటీ. దాంతోపాటు ఇప్పుడు మీకు కుందన్స్ అని వినే ఉంటారు, పూల్కీస్ అని వినే ఉంటారు. అవి కూడా మీకు ఎంత తక్కువ అయితే ఇవ్వగలుగుతాను అంటే నేను ఆల్మోస్ట్ కొద్దిగా ఎక్కువ మొత్తంలో రా మెటీరియల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు మొన్న జైపూర్ వెళ్ళినప్పుడు పర్ల్స్ కానీ బీట్స్ కానీ తెచ్చుకున్నాను. ఇండోర్ వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకున్నాను. అంటే నేను ఎక్కువ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాను. తొందరలో యూరోప్ కూడా ట్రావెల్ చేస్తున్నాను బిజినెస్ ట్రిప్ కోసమే. ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒకటే వేలో పోతూ ఉంటే కస్టమర్కి మనం అనేది లాభం చేయలేము. డిఫరెంట్ వేస్ట్ పోయినప్పుడు కస్టమర్కి కొద్ది బెస్ట్ బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అన్ని రా మెటీరియల్స్ తెచ్చుకుంటాను. పర్ల్స్, బీట్స్, కుందన్స్, అన్కట్స్, పోల్కీస్ ఇవన్నీ తీసుకొని కస్టమర్ తగ్గినట్టుగా తక్కువ ప్రైస్లో అంటే నాకు వచ్చిన దానిపైన కొంత లాభాన్ని చూసుకుంటాను. ఎందుకంటే నేను నా దగ్గర పనిచేసే పిల్లలకు శాలరీస్ అవన్నీ కాబట్టి తక్కువ లాభానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను. ఓకే. సో మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సుమారు స్టోర్లో వచ్చేసి సుమారు 10 to 15 మెంబర్స్ ఉంటారమ్మా. అంతా మా ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళని ఎంప్లాయ్ అనుకోను. అందరూ మా చిన్నమ్మ పిల్లలు కావచ్చు, మా ఓన్ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు నా లెఫ్ట్ రైట్ వాళ్ళు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ, మా డాడీ, మా వైఫ్ వాళ్ళందరూ పనిచేస్తుంటారు. ఎంప్లాయీస్ అంటూ పెద్దగా ఏం లేరు. మా ఫ్యామిలీ టీం పనిచేస్తారు, 10-15 మంది పనిచేస్తారు. ఓన్లీ షాప్ అంటే ఇంకా వర్క్ అనేది చాలా ప్లేస్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి అలా చెప్పుకుంటూ పోతే 65 ఫ్యామిలీస్ వరకు అక్కడక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి మేము వర్క్ ఇస్తూ ఉంటాం. మీరు ఆర్డర్ చేశారు సైట్లో కానీ మీరు ఎస్ మీకు ఆర్డర్ చేశారు. ఆర్డర్ అనేది నా షాప్లో మొత్తానికి కాదు, ఒకటి బెంగళూరులో అవుతుంది, ఒకటి చెన్నైలో అవుతుంది. అలా అక్కడక్కడ మాకు టీమ్స్ ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ మనము చేస్తున్నాం. సో కంప్లీట్ గా ఫ్యామిలీ అంతా టుగెదర్ గా కలిసి వర్క్ చేస్తుంటారు.